అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో వచ్చిన గ్యాప్ ఇక వైసీపీలో ముసలం రేపుతోంది. కొత్త ఇన్ఛార్జికి సహకరించడం లేదని ఏకంగా బాచిన కృష్ణ చైతన్య వ్యాపార లావాదేవీలపైన దాడులు చేస్తోంది సర్కార్. నయానో భయానో ఆయన్ని ఇన్ఛార్జ్కు అనుకూలంగా తిప్పుకోవాలనుకున్న వైసీపీ అధిష్టానం ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఈసారి టికెట్ తనదే అని చెప్పుకుంటున్న కృష్ణ చైతన్య సొంత పార్టీలో కొనసాగుతారా లేక జంప్ చేస్తారా? అసలు అద్దంకిలో మైన్స్ పైన జరుగుతున్న రైడ్స్ అక్కడి వైసీపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ విధేయుడు అంటూ పేరు తెచ్చుకున్న చైతన్యకు ఇటీవల వరుసగా షాకులపై షాకులు తగులుతున్నాయి. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన్ను తప్పించి ఆ స్థానంలో పాణెం చిన్న హనుమీరెడ్డిని ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది. దీనిపై కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కృష్ణ చైతన్య నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అద్దంకిలో తానే పోటీ చేస్తానని అనుచరులకు చెప్పారు. ఆ టైంలో కృష్ణ చైతన్యకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ప్రత్యేకంగా సమావేశాలు వద్దని హెచ్చరించింది. ఆయన హనుమీరెడ్డితో కలిసి పనిచేసేందుకు కృష్ణ చైతన్య ససేమీరా అన్నారు. దీంతో సీన్ ఒక్కసారిగా మారింది. నియోజకవర్గంలో మళ్లీ సర్వే చేయించి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి సీటు కేటాయించాలని కృష్ణ చైతన్య అధిష్టానాన్ని కోరారు. దీనికి అంగీకరించిన వైసీపీ అధిష్టానం నూతన ఇన్ఛార్జ్ హనుమీరెడ్డితో కలిసి పనిచేయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో బాచిన వర్గం వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేసింది. కృష్ణ చైతన్య వర్గానికి చెందిన స్థానిక వైసీపీ కీలక నేత అట్లా చిన్న వెంకటరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి తన మద్దతు తెలిపారు. అట్లా చిన్న వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అద్దంకిలో వైసీపీకి షాక్ అని చెప్పవచ్చు. దీంతో ఎలాగైనా కృష్ణ చైతన్యను తమ బాటలోకి తెచ్చుకోవాలని వైసీపీ అధిష్టానం పావులు కదపడం మొదలుపెట్టింది. కృష్ణ చైతన్య పూర్తిగా టీడీపీకి టచ్ లోకి వెళ్లారని, ఆ పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ప్రచార నేపథ్యంలో బల్లికురువ మండలం మల్లాయపాలెంలో కృష్ణ చైతన్యకు చెందిన ఆర్నా స్టోన్స్ గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ తనిఖీలు చేయడం కలకలం రేపింది. అక్కడ అధికారులు వ్యవహరించిన తీరుతో కృష్ణ చైతన్య టీం షాక్ అవుతోంది. ఇన్నాళ్లు జరగని రైడ్స్ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ చైతన్య వర్గీయులను భయపెట్టి బెదిరించి తమ వైపు తిప్పుకునేందుకు తనిఖీల కొరడా తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాచిన మద్దతుదారులైన సహకార సొసైటీ ఇన్ఛార్జీలు నూతన ఇన్ఛార్జ్ హనుమీరెడ్డి మాట వినకపోతే సొసైటీల లావాదేవీలపై విచారణ చేయిస్తామని హెచ్చరిక చేసినట్లు బాచిన వర్గం ఆరోపిస్తోంది. 14 నెలలుగా క్వారీలో కనిపించిన తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయంటూ కృష్ణ చైతన్య మద్దతుదారులు నిలదీస్తున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారాలను దెబ్బతీసి బాచిన కృష్ణ చైతన్య వర్గంను దారికి తెచ్చుకోవాలని నూతన ఇన్ఛార్జ్ కుట్ర పన్నుతున్నారని బాచిన వర్గం ఆరోపిస్తోంది. కృష్ణ చైతన్యకు సంబంధించిన గ్రానైట్ క్వారీలపై దాడుల తర్వాత క్వారీలో ఎలాంటి అక్రమాలు జరిగాయో అధికారులు చెప్పలేదు. ప్రస్తుతానికి రాళ్లు తవ్వడానికి వీలు లేదంటూ క్వారీకి నోటీసులు అంటించారు. జరుగుతున్న పరిణామాలపై బాచిన చైతన్య వైసీపీ కీలక నేతైన బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తన గోడు వెళ్లబుచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన తమ కుటుంబాన్ని ఎవరి కోసమో పక్కన పెట్టడం బాగోలేదంటూ బాలినేని వద్ద కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి పరిస్థితులను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తారని బాచినకు బాలినేని చెప్పినట్లు సమాచారం. తొలుత వైవి సుబ్బారెడ్డి వర్గంగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య బాలినేని వర్గంలోకి వచ్చారు. కొన్ని నెలలుగా ఆయనకు వైబీతో మాటల్లేవట. బాలినేనికి వైవీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఎఫెక్ట్ కృష్ణ చైతన్యపై పడిందన్న చర్చ అద్దంకిలో జోరుగా జరుగుతోంది.
సుబ్బారెడ్డి అదును చూసి తనపై కక్ష సాధింపునకు దిగారంటూ కృష్ణ చైతన్య వర్గం ఆరోపిస్తోంది. బాలినేనితో భేటీ అనంతరం చైతన్య వైవి సుబ్బారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే దర్శి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు బాచిన వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. టీడీపీలో వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్ నుంచి అద్దంకి బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. కృష్ణ చైతన్య ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వైసీపీకి అది పెద్ద ఎదురుదెబ్బే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందుకే బాచినను కూల్ చేసేందుకు వైసీపీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఆయన ఉంటే అద్దంకిలో తమ జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఆలోచిస్తోంది. అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనిఖీలంటూ వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరకు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. మరి చూడాలి అద్దంకిలో వైసీపీ మార్క్ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.